ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, 10 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, 40 సంవత్సరాలు అయింది, కానీ బలహీనతలు ఇంకా పోలేదు అంటున్నారు పరమాత్మ. మరి ఎందుకు పోవట్లేదు అనేది చెప్తున్నారనమాట. ఇన్ని సంవత్సరాలు అయినా కానీ బలహీనతలు పోవటం లేదు. కారణం ఏమిటి? మరి వాక్యాల గురించి ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? ఈర్ష్య ఇంకా పోలేదు, కొంచెం కోపం వస్తుంది, మాట అలా వచ్చేస్తుంది. ఇలా ఒక్కొక్క విషయంలో శ్రమ చేయకండి. బేజాన్ని సరిచేస్తే వృక్షం స్వతహాగానే సరైపోతుంది. అంటే వీటన్నిటికీ బేజం సంకల్పమే కదా. అందువలన సంకల్పం శ్రేష్టంగా అయితే అన్ని శ్రేష్టంగా అయినట్లే. శ్రమ చేయవలసిన అవసరం లేదు, లేకపోతే శ్రమ అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా ఎంత చెయ్యాలి అని. 10 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, 40 సంవత్సరాలు అయింది, 50 సంవత్సరాలు అయింది, ఇంకా ఈ బలహీనత పోలేదు అని. పునాదిని కనుక పరిశీలన చేసుకుంటే 4 సెకండ్లు కూడా పట్టదు మీ యొక్క మనస సేవ ఎంత వేగంగా జరుగుతుంది అని. ఇప్పుడు మనస శక్తి వ్యర్థంగా వెళ్తుంది, కార్యంలోకి రావటం లేదు. కానీ దానిని పొదుపు చేస్తే కార్యంలో ఉపయోగపడుతుంది కదా. అప్పుడు ఇక శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. నడుస్తూ తిరుగుతూ లైట్ హౌస్గా మైట్ హౌస్గా అనుభవం అవుతారు. లైట్ హౌస్ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మార్గం చెప్పదు, దూరం నుండి సాగు చేస్తుంది ఇది మార్గము అని. మీరందరూ కూడా మెరిసి డైమండ్ లైట్ హౌస్ మైట్ హౌస్గా అయిపోతే విశ్వంలో ఏముంటుంది? అంధకారం ఉంటుందా? ఇష్టమా? లేదా కేవలం డైమండ్ జూబ్లీ కార్యక్రమం చేసిస్తే డైమండ్ జూబ్లీ అయిపోతుందా? అలా చేయరు కదా. మీరు డైమండ్ కావాలి అంటున్నారు పరమాత్మ. కేవలం డైమండ్ జూబ్లీ జరుపుకున్నంత మాత్రం డైమండ్ అయిపోతుందా? అలా చేయరు కదా. మీరు డైమండ్గా అవ్వాలి. మొదట స్వయం, ఆ తర్వాత విశ్వం. చూడండి, మీరు ఉపన్యాసం చెప్తారు, అలాగే మహామండలేశ్వర్లు కూడా చెప్తారు, కానీ మీరు చెప్పిన దానికి ప్రభావం పడుతుంది, మనసు కతుక్కుంటారు. ఎందుకంటే మీరు చేసిన తర్వాత చెప్తారు, కానీ వారు కేవలం చెప్తారు అంతే, కానీ చెయ్యరు. అందువలన అందరికి తేడా తెస్తుంది కదా. ఎవరైతే స్వయం చేసి చెప్తారో దాని ప్రభావం వేరుగా ఉంటుంది. ఇక్కడ కూడా అంటారు కదా, పలానా అక్కయ్య లేదా అన్నయ్య చెప్పినవి మనసులో ఉండిపోయాయి అని. అలాగే కొంతమంది ఒక ఉపన్యాసం వింటారు, బాగుంది అంటారు, అంతే. అయితే తేడా ఏమిటి? కేవలం చెప్పటం మరి చేసి చెప్పటంలో తేడా ఉంటుంది కదా. చేసి చెప్పేవారు మాటకి స్వతహాగానే ప్రభావితం అవుతారు. అందరూ వజ్రాలే కదా, లేదా కొంతమంది బంగారం, కొంతమంది వెండి, కొంతమంది వజ్రంగా ఉన్నారా? అందరూ వజ్రాలే కదా. వజ్రాలే, కానీ కొంచెం మెరుపు చూపించాలి. పరమాత్మ అడుగుతున్నారు అనమాట. మనం ఇంకా ఎలాంటి వజ్రంలో మనకు మనం పరిశీలించుకొని మెరుపు వజ్రం లాగా, డైమండ్ లాగా తయారవ్వాలి అని చెప్పారు పరమాత్మ ఈరోజు మనకి. ఓం శాంతి.